హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం షార్జా ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఆల్రెడీ నేను తమ్నైల్లో పెట్టేశాను షార్జా టు విజయవాడ. ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనమాట. సో మనం ఇప్పుడు షార్జా ఎయిర్పోర్ట్లో ఉన్నాం. చెక్ఇన్కి అయితే వచ్చేసాము. ఈ చెక్ఇన్లో నుంచి అయితే మనం డైరెక్ట్గా మన లగేజ్ అంతా పెట్టేసామన్నమాట. సో చెక్ఇన్ అయిపోయింది. ఇలా మన లగేజ్ అంతా పెట్టేసాం. ఇక మన పాస్పోర్ట్లు మనవన్నీ వెరిఫై చేసేసుకుంటారు ఇక్కడ. స్టార్టింగ్ అనమాట షార్జా ఎయిర్పోర్ట్. ఇది షార్జా ఎయిర్పోర్ట్ కొంచెం చిన్నగానే ఉంది, అంత పెద్దగా అయితే లేదు, బట్ రష్ అయితే ఉంది కొంచెం. కానీ ఈ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి రావడానికి మేమైతే చాలా కష్టపడ్డామండి. ఎందుకు అని అంటారేమో, ఫస్ట్ అది 11 అన్నారు ఫ్లైటు. సరే 11 అయిపోయింది, మళ్ళీ మిడ్ నైట్లో 2 అన్నారు, 2 అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 4 అన్నారు. ఇక ఎట్టకేలకి మేము 5ంటికే ఏమో వచ్చేసాం. ఇంకా 5ంటికి ఫ్లైట్ ఎక్కామండి ఎర్లీ మార్నింగ్. అంటే మేము 11 నుంచి వెయిట్ చేస్తారు నైట్ అంతా నిద్రే లేకుండా ఇట్లా అయిపోయాం. పిల్లలతో వేసుకుని ఇలా రావడం ఎంత కష్టమైందంటే అంత కష్టమైపోయింది. బట్ ఇది ఫస్ట్ టైం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ షార్జా టు విజయవాడ. సో మనకైతే మంచిదన్నమాట. ఇది మంచి బెనిఫిట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు విజయవాడకి వెళ్ళాలనుకుంటే, ఇప్పుడు లాంగ్ వెళ్ళాలనుకుంటే ఇప్పుడు హైదరాబాద్ దిగి నెక్స్ట్ వేరేది ట్రైన్ తీసుకోవాలి, లేదంటే వేరే ఇంకెక్కడ దిగినా కానీ వైజాగ్ కూడా మరి డైరెక్ట్గా నాకు తెలీదు. ఇదైతే ఇంటర్నేషనల్లో ఇచ్చేసారు, డొమెస్టిక్ కాకుండా చక్కగా ఇంటర్నేషనల్లో విజయవాడ టు షార్జా చక్కగా వారానికి 2 రోజులు అనమాట. సాటర్డే అండ్ ట్యూస్డే ఈ 2 రోజులు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఇది మరి మనం ఇమిగ్రేషన్ చెక్ అయితే వచ్చేసాము. ఇక్కడ అంతా లైన్లో నుంచున్నారు కదా, ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. అక్కడ ఎక్కువసేపు తీయకూడదు కాబట్టి ఇక ఇమిగ్రేషన్ అయిపోయాక మనం ఇప్పుడు గేట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. గేట్లోకి వెళ్ళిపోతున్నాం. సో గేట్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన ఏమైనా ఉంటే స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ మనం ఏమైనా కొనుక్కోవచ్చు, తీసుకెళ్ళవచ్చు. ఇక్కడ నుంచి అలౌ చేస్తారు. బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి అలౌ చేయకపోవచ్చు. అది మన ఎక్కువ లగేజ్ ఉంటుంది కదా, 30 kgs లగేజ్, ఆ లగేజ్ బ్యాగ్లో పెట్టేసుకున్నట్లయితే మనకి అలౌ చేస్తారు. బట్ హ్యాండ్ లగేజ్లో అలౌ చేయరు. మనకి ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయితే కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ ఇప్పుడైతే ఇక్కడ ఆఫర్ నడుస్తుంది. ఈ చాక్లెట్స్ చూసారంటే ఇవి 75 dirhams ఉన్నాయి అనమాట. లీ డైమాస్ అంట చాక్లెట్స్. ఇక్కడ చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి, ఒకటని కాదు. ఫుల్ కాస్ట్లీ బట్ వెరీ టేస్టీ అనమాట. మనం ఎవరికైనా ప్రజెంటేషన్ ఇచ్చారంటే మాత్రం దిస్ ఈజ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా బాగుంటాయి, బట్ కాస్ట్ పరంగా అయితే చాలా కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ లిండోర్ చాక్లెట్స్ కూడా ఉంటాయి, అండ్ కిండర్ గార్డెన్, ఇంకా చాలా చాక్లెట్స్ ఉన్నాయి. మనకి ఏవి కావలిస్తామన్నమాట మనం సెలెక్ట్ చేసి మన రేంజ్కి తగ్గట్టు మనకి టేస్ట్కి తగ్గట్టు తీసుకెళ్ళిపోవడమే. ఇవి చూసారంటే ఇక్కడ ఈ మిల్కీ చాక్లెట్స్ ఉంటా. ఇక మా అమ్మాయి అయితే ఇక్కడికి వచ్చి కాసేపు ఒక ఆట అయితే ఆడేసుకుంది ఈ కవ్వుతో. ఎందుకంటే అసలు చాలా అలసిపోయామన్నమాట. అదే 11 ఫ్లైట్ అంటే అది డిలే అయ్యి ఎట్టకెలికి 5ంటికి స్టార్ట్ అయిపోయింది. అండ్ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. 4 hours 10 minutes జర్నీ. ఇది వచ్చేసి షార్జా టు విజయవాడ డైరెక్ట్ ఫ్లైట్, నో కనెక్షన్స్ అనమాట. ఈ చాక్లెట్స్ వచ్చేసి 117 dirhams ఉన్నాయి, అండ్ 39 dirhams సేవ్ అయిపోతున్నాయి. 117 అంటే దగ్గరగా 2400 అనమాట. మనం తీసుకెళ్ళాలనుకో 2400 అంత కాస్ట్ ఉంది. అది ఒక ప్యాకెట్. ఇవి లిండోర్ అనమాట. ఇవి లిండీ చాక్లెట్స్. ఇవి కూడా చాలా బాగుంటాయండి టేస్టీ పరంగా. అండ్ ఇంకా చాలా రకాల చాక్లెట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మనం తీసుకెళ్ళాలంటే ఒక్కొక్క పాస్పోర్ట్కి 2 డ్రింక్స్ అయితే తీసుకెళ్ళొచ్చు. అవి కూడా ఉంటాయి, బట్ నేను ఆ సెక్షన్కి అయితే వెళ్ళలేదు. మేమైతే ఇక్కడే సరిపెట్టేసాం. ఉన్న కొంచెం టైం అయితే ఇంకా డేట్స్ చాక్లెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మనకి. ఇంకా ఇక్కడ చూసుకుంటే డేట్స్ చాక్లెట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ లిండోర్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ చాక్లెట్స్ అండ్ వెరీ టేస్టీ. దిస్ ఈజ్ వెరీ నైస్ అండి. 107 అంటే పర్వాలేదు, కొంచెం తక్కువ రేట్గా వస్తుందని చెప్పుకోవచ్చు. 46 AD సేవ్ చేసుకోవచ్చు అంట. 107 అంటే నియర్లీ 2300 అట్లా పడుతుంది, 2400 అట్లా అనమాట ఇది కూడా. నెక్స్ట్ ఇంకా మనం చూసేద్దాం ఏమేమి చాక్లెట్స్ ఉన్నాయో. మరి మీకు ఈ చాక్లెట్స్లో ఏమి ఇష్టమో మీరైతే కామెంట్ చేయండి. అండ్ దుబాయ్ చాక్లెట్స్ అయితే టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ కొంచెం క్వాలిటీ ఎక్కువే ఉంటుంది చెప్పాలంటే. అండ్ స్నిక్కర్స్, ఇవన్నీ కూడా ఏ చాక్లెట్స్ తీసుకున్నా మన దగ్గర దొరికే చాక్లెట్స్తో పోలిస్తే ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది అనమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. అట్లుంటాయి అనమాట. ఇట్లా పిల్లలకు కావాల్సినవి ఈ జమ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. అండ్ మనం కనుక ఏదైనా తీసుకెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో కొనుక్కేసుకోవచ్చు అనమాట. ఎయిర్పోర్ట్లో మనకు కావాల్సినవన్నీ మన స్వీట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆంధ్ర భవన్సీ స్వీట్స్ అని చెప్పేసి స్వీట్స్ కూడా దొరుకుతున్నాయి. అండ్ వాచెస్ ఉంటాయి. ఇంకా మనం ఏదైనా ప్రజెంటేషన్ చేయాలంటే ఎట్లయినా సరే మనకి ఇష్టమని మనం చూసి మనం తీసుకెళ్ళిపోవడమే అనమాట.
ఇది ఇంకా మా అమ్మాయిలైతే ఇంకా కాస్త ఇక్కడికొచ్చాక ఫ్రీ అయ్యారు. నైట్ అంతా నిద్ర లేదు. ఎంత అవస్థ పడ్డామంటే అంత అవస్థ పడ్డాం. ఎందుకంటే ఇది ఎందుకు డిలే అయిందో తెలీదు. బట్ డిలే అయింది. అండ్ ఎక్కువ ప్యాసింజర్స్ వల్ల ఫ్లైట్ కూడా ఫుల్ అయిపోతుందంటున్నారు. ముందు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామందికి ఫ్లైట్ సరిపోవట్లేదని చెప్తున్నారు. అండ్ ఇవి చూస్తే ఈ 51 దిరామ్స్ ఉన్నాయి. ఈ 2+1 ఫ్రీ అంట. ఈ 2 బాటిల్స్ కొంటే 1 బాటిల్ ఫ్రీ అంట. 50 దిరామ్స్ అంటే నియర్లీ 1200 అనమాట. 1200 ఆ బాటిల్. కానీ గిఫ్ట్ ఇవ్వడానికైతే బాగుంది కదా అట్లా. బాటిల్ అట్లా తీసుకెళ్ళి ఎవరికైనా ఇస్తే పిల్లలకి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ కిండర్ గార్డెన్ తెలుసు కదా, మనకి మన పిల్లలు ఎక్కువ ఇష్టపడే చాక్లెట్స్. అండ్ ఇవి కూడా 75 గ్రామ్స్కి వచ్చేస్తున్నాయి. ఇవి లీదమాస్ అంట చాక్లెట్స్. ఇవి కూడా దుబాయ్ చాక్లెట్ అంటారు దీన్ని. ఈ దుబాయ్ చాక్లెట్, దుబాయ్ వచ్చి దుబాయ్ చాక్లెట్ తీసుకెళ్ళకపోతే ఎట్లా, అడిగేది అదే కదా అందరూ, దుబాయ్ చాక్లెట్ దుబాయ్ చాక్లెట్. ఫైనల్లీ మనమైతే ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాము అండ్ ఫ్లైట్ కూడా ఎక్కేసాము. ఇదే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఇది మనకి పక్కన ఉందనమాట. మనం ఆల్రెడీ ఫ్లైట్లో కూర్చున్నాం. ఎందుకంటే ఫ్లైట్ అంతా తీయడానికి కుదరలేదు, కొంచెం రష్ ఉండే. సో నేను డైరెక్ట్గా ఫ్లైట్కి ఎక్కేసిన తర్వాతే తీస్తున్నాను. ఇలా మన సీట్లు అయితే సెట్ అయిపోయామన్నమాట. ఇలా కొంచెం చిన్న చిన్న సీట్లో వస్తాయి. ఎమిరేట్స్ అయితే బాగుంటుంది. అండ్ ఇక్కడ ఈ ఫ్లైట్లో వచ్చేసి ఇది చిన్న ఫ్లైట్ కాబట్టి మనకి స్నాక్స్ కానీ అవేమీ ఇవ్వట్లేదనమాట. తినడానికి మనకి ఏమైనా కావాలనుకుంటే మనం బుక్ చేసేసుకోవాలన్నమాట. అంటే ఏదైనా మనం టిఫిన్ కానీ ఏదైనా మనకు కావాలి అనుకుంటే ఆ మెనూ ఇస్తారు. మనం ముందుగానే బుక్ చేసుకుంటే మనకి తర్వాత ఆర్డర్ చేస్తారు, వాళ్ళు ఇచ్చేస్తారనమాట మనం ముందుగా ఆర్డర్ ఇచ్చేస్తే. సో అప్పటికప్పుడైతే కొనుక్కోవడానికైతే మేబీ అడిగితే ఇస్తారు. బట్ మనం ముందుగా బుక్ చేసుకుంటేనే బెటర్ ఆప్షన్. బట్ ఇక్కడైతే స్నాక్స్ ఏమి ఇవ్వట్లేదు ఈ ఫ్లైట్లో. వేరే ఇంకా మనకి వేరే చోట అయితే మనకి అదే ఎమిరేట్స్ కానీ లేకపోతే ఎతిహాద్ కానీ అయితే అక్కడ అలౌ చేస్తారు. అండ్ ఫ్లై దుబాయ్లో కూడా చిన్నగా ఇస్తారనమాట. డిన్నర్ కానీ లంచ్ కానీ ఏదైనా కానీ కొంచెం తక్కువగా ఇస్తారు. బట్ ఇక్కడైతే అసలు ఇవ్వట్లేదు. ఇది ఈ గ్లాస్ చూడడానికి ఇట్లా ఉంది. ఇక్కడేమి రైన్ పడట్లేదు. అక్కడ సూర్యోదయం అవుతుందన్నమాట. సన్ వస్తుంది. అసలు ఈ సన్నని ఎప్పుడు చూస్తామా, ఎప్పుడు దిగుతామా అని విసిగిపోయి ఉన్నాం. త్వరగా దిగేసేయాలి అబ్బా, ఇంటికైతే ముందు వెళ్ళిపోవాలని. ఈ జర్నీలో ఇంకా 4 అవర్స్ కదా, ఇంకా అట్లే నిద్ర లేదు, ఏమీ లేదు. నైట్ అంతా నిద్ర లేదు. ఇంకా చూసుకుంటా ఆకాశంలో కూర్చున్నాం. కానీ అలా సన్లైట్ అట్లా సూర్యోదయం అవుతుంటే ఇంత దగ్గరగా చూస్తుంటే అది చాలా బాగుంది. ఎందుకంటే మనం చూడొచ్చు బీచెస్ దగ్గర వాటి దగ్గర, బట్ ఈ ఆకాశంలో ఇట్లా రావడం, ఇంత దగ్గరగా చూడడం అయితే ఇది చాలా బాగుంది. ఫైనల్లీ వచ్చేసాం విజయవాడకి. ఇది విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్. ఇప్పుడైతే మనం ల్యాండ్ అయిపోతున్నాం. సో ఇంకా ల్యాండ్ అయిపోయిన తర్వాత మనమైతే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఫైనల్లీ ఇది. మీకు దీనికి కావాల్సిన ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్స్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళకి షార్జా నుంచి అజ్మాన్కి అంటే ఇది తక్కువ అమౌంట్లో అయిపోతుంది ఫ్లైట్. సో మనం తక్కువ రేట్తోనే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. కొంచెం కాస్ట్ తక్కువే ఉంటుంది ఈ ఫ్లైట్కి, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి. సో మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అయిపోయింది మా పని అయితే. ఇంకా నిద్ర లేదు, ఏం లేదు, మొహాలు వాచిపోయినాయి. బస్ అయితే వచ్చేసింది. ఇక బస్సులో ఎక్కేద్దాం. ఇదే మనం ఇప్పుడు వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. దీంట్లో నుంచి దిగామన్నమాట. ఫ్లైట్ ఇట్లే ఉంటుంది. ఇది మీడియం ఫ్లైట్ అనమాట. ఇది మనకి లైక్ ఇండిగో ఫ్లైట్ లాగా ఉంది. మనం బస్సులో ఎక్కేసి ఇక విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో నుంచి మనం బయటికైతే వెళ్ళిపోదాం. ఇదనమాట మా జర్నీ. మేము వచ్చేసాము. పర్లేదు, ఎక్కినందుకు బాగానే ఉంది, నాట్ బ్యాడ్. బట్ ఫ్లైట్ డిలే అవడం వల్లే కొంచెం విసుగనిపించేసింది. అండ్ ఓకే, ఫర్దర్గా అంతా బాగానే ఉంది. ఇది మన విజయవాడలో. ఎట్లయినా షార్జా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ దగ్గరికి వచ్చాక మన తెలుగు వాళ్ళందరినీ ఒక్కసారి చూస్తే కడుపు నిండిపోయిందనమాట. ఎందుకంటే నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఇక్కడ ఎట్లాగైనా ఎక్కడ ఒకళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, బట్ మీట్ అవ్వడానికి కుదరదు. బట్ అట్లా వెళ్ళినప్పుడు మన వాళ్ళంతా కూర్చుని ఉంటే అసలు మన ఊర్లో మన బస్ స్టేషన్లో కూర్చుంటే ఎట్లుంటుందో అట్లా అనిపించింది. ఫైనల్లీ ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ అనమాట. ఇట్లా ఉంది. ఇక్కడ నుంచి మనం ఇక ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఇక నెక్స్ట్ మన బ్యాగ్స్ అన్నీ తీసేసుకుని మనం బయలుదేరిపోతాం అనమాట. అది ఇంకా మళ్ళీ ఇక్కడ ఇమిగ్రేషన్ అయిపోవాలి. ఇక్కడ చెకింగ్ కూడా చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు విజయవాడ ఎయిర్పోర్ట్లో. అంటే ఎవరైనా గోల్డ్ తెచ్చుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ స్ట్రిక్ట్గా చేస్తున్నారు. బెటర్. ఇక్కడ ఎక్కువ గోల్డ్కి సంబంధించి ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే అన్ని ప్రూఫ్స్ ఉండి జాగ్రత్తగా పెట్టుకుంటేనే తెచ్చుకోండి, లేదంటే చాలా స్ట్రిక్ట్ ఉంది. మా ముందైతే కస్టమ్స్లో ఒక ఆవిడని పట్టుకున్నారు, ఫైన్ కూడా వేశారు. మరి ఆవిడ చెప్తున్నారు కానీ బట్ వాట్ హ్యాపెండ్ వీ డోంట్ నో. బట్ షీ పెయిడ్ ఫైన్ పే చేసేసారనమాట. ఎందుకో కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు. బట్ గోల్డ్ ఇష్యూ గురించే, గోల్డ్ ఎక్కువ తీసుకొచ్చారు అని. సో కేర్ఫుల్గా ఉండండి, ఇది నేను చెప్పేది. ఇంకా
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెలియని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని విశేషాలతో మీ ముందుంటాను. ఇది మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.